హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మేము కొత్త ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు మెల్లమెల్లగా ఒక్కొక్కటి కొంటున్నామండి. నిన్న స్టవ్ చూపించాను కదా! అది నిన్ననే 2 తెచ్చామనమాట. అయితే ఈ స్టాండ్ వచ్చేసి నేను వెళ్ళలేదు తీసుకురావడానికి. నాకు తెలియకుండా మా వారు తీసుకొచ్చారనమాట. ఎందుకు అంటే అన్నీ గ్లాసులు, ప్లేట్లు అన్నీ ఆ సెల్ఫ్‌లో పెడుతుంటే టకటకా ఒకటి తీస్తే 10 పడుతున్నాయి. సో, ఇందులో అయితే ఇది పెడితే ఏమంటే అన్నీ దాదాపు సగం సామాను మొత్తం ఇందులోకి వెళ్ళిపోతుంది. సగం ఏంటి మొత్తం వెళ్ళిపోతుంది. మనకుండే ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలే కదా! సో, అలాంటివి మొత్తం పెట్టుకోవాలంటే ఈ స్టాండ్ కంపల్సరీ. ఒకసారి మనం స్టాండ్‌కి అలవాటు పడ్డామనుకోండి, స్టాండ్ లేకుండా ఉండలేమనమాట. అలా నేను దాదాపు చాలా ఇయర్స్ నుండి స్టాండ్‌కి అలవాటు పడిపోయాను. సో, చాలా బాగుంటుంది ఈ ప్లేట్లు అవన్నీ పెట్టుకోవడానికనమాట. అయితే ఇవన్నీ కొన్నవి ఒక్కరోజే కాదండి. చాలా చాలా అంటే చూసి సేవ్ చేసి కొన్నవే అనమాట ఇవన్నీ. సో, అందులో ఇదొకటి స్టాండు. స్టాండ్ వచ్చేసి రేటు 1375 అనమాట. అంటే రూ. 1375 పడింది. అంటే అప్పుడు తక్కువనే ఉండేవి రేట్లు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి తగినట్టు ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగిపోయాయి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఈ స్టాండ్ వచ్చేసి మన అంటే సిటీలో ఉండే స్టాండ్ కంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది. సో, సేమ్ ఒకటే అనమాట. ర్యాక్స్ అన్నీ ఒకేలాగే ఉంటాయి. కానీ పైన ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వస్తుందనమాట మన దానికి. సో, పైన అవి సామాన్లు పెట్టినా కదా! అక్కడ ఇంకొక స్టెప్ ఎక్కువగా ఉంటుంది. సో, దానివల్ల ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుందనమాట. ఇదైతే కొంచెం చిన్నగా ఉంది. ఈరోజు నేను టమాటా రోటి పచ్చడి చేసి చూపించబోతాను. చూసేయండి. ముందుగానే ఉడకపెట్టి పెట్టాననమాట. అప్పుడు నాతో ఫోన్ లేదు. సో, ఫోన్ లేనందువల్ల నేను ఇది తీయలేకపోయాను. సో, అయినా ఏం పర్లేదు చెప్తాను చూడండి. ఒక పావు కిలో టమాటాలు, అలాగే దానికి సరిపడా ఒక పిడికెడన్ని పచ్చిమిరపకాయలు, అవి నూనేసి కొద్దిసేపు మగ్గబెట్టి మగ్గిన తర్వాత ఫైనల్‌గా చింతపండేసి కాస్త చల్లారేంత వరకు ఉంచుకొని ఇంకా ఇప్పుడు రోట్లో వేసుకొని నూరేయడమే. సో, చాలా ఈజీ అండి టమాటా పచ్చడి. అందరికి వచ్చిందే. కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. కొంచెం స్పైసీగా చేస్తారు, కొంచెం చప్పగా చేస్తారు. నేనైతే చాలా స్పైసీగా చేస్తాననమాట. చాలా కారంగా ఉంటుంది, అలాగే చాలా టేస్ట్‌గా ఉంటాయి. అన్నీ ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. ఈ పచ్చడి మనకు దోస, ఇడ్లీ, ఇంకా చపాతీ, జొన్న రొట్టె మీ ఇష్టం దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుంది. సో, ఇందులోకి నేను బుడల పొడి వేస్తున్నా అండి. మీకు ఆల్రెడీ చూపించాను కదండీ! నేను ముందుగానే బుడల పొడి అవన్నీ పొళ్ళన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇలాంటప్పుడు సో, చాలా త్వరగా అవుతాయన్నమాట పనులు. ఆ వీడియోని నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, బుడ్డల పొడి వేసే అది బాగా ఇందులో వేసి నూరేస్తే అయిపోతుంది. సో, మామూలుగా అయితే మనం బుడ్డలు వేయించుకుంటే ఫస్ట్ అవి అవి చేసి పెట్టాలి కాబట్టి అదంతా పెద్ద ప్రాసెస్. చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. దానివల్ల ఇలా మనం ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా చాలా ఈజీగా అవుతుంది. నేనైతే ఇందులో వెల్లుల్లిపాయలు వేయలేదండి. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. అలాగే తాలింపులో ఇంగువ కూడా పెట్టేస్తే అయిపోతుందన్నమాట. వెల్లుల్లిపాయలు వేసుకున్నప్పుడు నేను ఎక్కువగా తాలింపులో ఇంగువ వేస్తాను. చాలా స్మెల్ అలాగే టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. అందరూ రోటి పచ్చడి ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారు అంటే, సో, రోట్లో బాగా ఏమి మెత్తగా కాదండి. నా మరీ ముద్దుగా కాదు. మనం ఎంత దంచినా అక్కడక్కడ చిన్న ముక్కలుగా ఉంటాయి. సో, దానివల్ల అది టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనమాట. మరీ మెత్తగా పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే పచ్చడికి ఉండేటువంటి ఆ గుణం మొత్తం పోతుందనమాట. సో, రోట్లో అయితే అవన్నీ ఏం కాదు కదా! సో, మనం ఎక్కువసేపు దంచలేము. అయినా తొందరగానే మెదిగిపోతుంది టమాటా పచ్చడి. సో, ఏ పచ్చడైనా అలాగే అండి. బాగానే త్వరగానే అయిపోతుంది. సో, మిక్సీకి లేదు కాబట్టి మనం కంపల్సరీ రోట్లోనే నూరుకోవాలి కాబట్టి నేను మన సిటీలో ఉండేటువంటి ఇంట్లో ఉండే రోలు కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము. ఎందుకు అంటే అన్నంలోకి కంపల్సరీ పచ్చడి ఉండాల్సిందే. అది ఏ పచ్చడైనా సరే, ఏ కాయ పచ్చడైనా సరే, అప్పుడప్పుడు పచ్చడి తినాలని కంపల్సరీ అనిపిస్తుందనమాట. నేను ఎక్కువగా పచ్చళ్ళు ఇష్టపడతాను. ఇంక నేను చేసేది చూసి ఇంక మా వాళ్ళు కూడా ఇష్టపడడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు చింత చిగురు కాసే సీజన్ కదండి. కాకపోతే ఒక వారం ముందే తెంపుకోవాల్సింది. అప్పుడు తెంపుకోకుండా నేను కొంచెం లేట్ చేశాననమాట. ఆ లేట్ వల్ల చింత చిగురు మొత్తం ముదిరిపోయింది. సో, పైన తెద్దాము లాస్ట్ వీక్ వచ్చినప్పుడేమో ఉంది, కానీ అప్పుడు తెంపడానికి ఓపిక లేదనమాట. సో, ఫాస్ట్‌గా పనులు చేసుకొని వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు ఎక్కి తెంపలేకపోయాను. సో, ఈ రోజైనా వద్దామని చూస్తే ఎక్కడ కొంచెం కూడా చింత చిగురు లేదనమాట. సో, గోడ వెనకనే ఉంటుంది. పైకెక్కి తెంపాలంటే కొంచెం చిన్నగా ఉంటాయి కదా చిగుర్లు. అవి తెంపాలంటే చాలా టైం పడుతుంది.
ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి ఈ నర్సరీకి ఇక్కడ దగ్గరలో ఉంటుందన్నమాట మాకు. సో, అక్కడికి వెళ్ళి కొబ్బరి చెట్లు అలాగే జామ చెట్లు తీసుకొచ్చాము. జామ చెట్లు తెచ్చింది ఒకసారి కాదు 2 సార్లు. ఒకసారి 15 చెట్లు తెచ్చాము. 15 సరిపోతుందనుకున్నాము. కానీ సరిపోలేదు. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళి ఇంకొక 15 తెచ్చారనమాట. సో, ఫైనల్‌గా అక్కడక్కడ చెట్లన్నీ చచ్చిపోతున్నాయి. మేబీ ఎండ కావచ్చు. అలాగే కొన్ని బతుకుతాయి, కొన్ని చనిపోతాయి కదా! సో, అలాంటి ప్లేస్‌లో మళ్ళీ పెట్టాలంటే తీసుకురావాలని తీసుకొచ్చి ఈరోజు మా వారు నాటారు చూశాను. ఇట్లా పట్టుకో.